మినిస్టర్లు అందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఆడపోయి కూడా జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తారేంటి? మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు? మీరు ఇచ్చిన పథకాలు ఏమైనా చేయగలుగుతారా, లేకపోతే చేయలేమని చెప్తున్నారా? అవి వదిలేసి ఇంకా జగన్ 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 మా అమ్మ బాబోయ్ ఎంత కక్ష పెట్టుకొని ఉన్నారా అనిపించింది నాకు. ఇంకా మీరందరూ ఏం చేస్తారు రాష్ట్రానికి? ఏం చేయరు. ఈ 5 ఏళ్ళు రెడీగా ఉండండి, ఉన్నది పోయే ఏదో సామెత ఉంటది, అట్లా అన్ని పోగొట్టుకున్నాం. ఇంటికాడ వచ్చినవన్నీ పోగొట్టుకున్నాం, కాళ్ళకాడ అన్ని తన్నుకున్నాం. నిజంగా నాకు దగ్గర ఒక 3-4 మెంబర్స్ దగ్గర నుంచి నేను విన్న విషయం ఏంటంటే, మనం యాక్చువల్గా ఏమనుకుంటున్నామంటే మేబీ జనాలు వేసి ఉండరేమో అని అనుకున్నాం కదా. జనాలు వేశారు. దేనికి అనుకుంటున్నారు? ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు కదా, 3 పిల్లలకి 15,000 ఇస్తానన్నారు కదా. సో గెలిస్తే డెఫినెట్ గా ఇస్తారేమో అని చెప్పి నిజంగానే వేశారు ఓట్లు. అవి నాకు ఒక 2-3 లేడీస్ చెప్పడాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నా, ఓహో నిజంగానే వేశారా? 4,000 పెన్షన్ ఇస్తానన్నారా, లేకపోతే ఈ పథకం ఇస్తానన్నా, లేకపోతే 1,500 రూపాయలు 18 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తామన్నా, ఇవన్నీ నిజంగా ఇస్తారని చెప్పేసి వాళ్ళు ఓట్లేశారు. ఓపెన్ గా అసెంబ్లీలోనే ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి మళ్ళీ ఏమో మీరు చెప్పిన మాటలే మేము క్వశ్చన్ చేస్తున్నాం. మేమేం సొంతగా క్రియేట్ చేసుకున్నాం ఏం కాదు. ఇప్పుడు యూట్యూబ్ అందరికి ఒకటే కదా, మీకు సపరేట్ గా ఏమన్నా వచ్చిందా? నాకు కనిపించే వీడియోలు, అసెంబ్లీలో మాట్లాడిన వీడియోల కోసమే నేను మాట్లాడుతున్నాను. వాళ్ళే కదా చెప్పారు, రోడ్ మ్యాప్ వేస్తాం, రూట్ మ్యాప్ వేస్తాం, పెద్దలతో కుల సంఘాలతో అందరితో కూర్చొని నెక్స్ట్ ఇయర్ నుంచి అవలంబిస్తామన్న విషయం చెప్పింది ఎవరు? నేనా? నేనేమన్నా ఎమ్మెల్యేనా చెప్పడానికి? ఇంకొక మహానుభావుడు అంటాడు, లేదు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సీట్ ఇస్తారు. ఎమ్మెల్యే సీట్ రావాలనుకుంటే నేను ఇలాగా వీడియోలు వచ్చి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇంకా 5 ఏళ్ళు ఫేస్ చేయాలి. లేకపోతే కొంతమంది లాగా లాస్ట్ 3 ఇయర్స్ అయిపోయినాక 4th ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తారు. నేను 10 సంవత్సరాల నుంచి సర్వీస్ ఫీల్డ్ లో ఉన్న, ఒక అసెంబ్లీకి ఇన్ఛార్జ్ చేశా. నాకేం అవసరం ఉంది ఇప్పుడు నాకు ఎమ్మెల్యే సీటు కావాలని మాట్లాడడానికి? అంటే ఏదన్నా మాట్లాడితే ఆవిడ స్పోక్స్ పర్సన్ అనుకుంటా టీడీపీలో, పేరు మర్చిపోయినా నేను. ఆవిడ అంటుంది 15,000 నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అనిందంట. భారతమ్మ అంట. ఏ తల్లి, మీ వీడియోలు విపరీతంగా అన్న వ్యక్తి ఎవరో ఏంటి విపరీతమైన ట్రోలింగ్ అవుతుంది. మీరు చెప్పినవి ఎలక్షన్ టైంలో మీరు కూడా బాగా ప్రమోట్ చేసుకొని ట్రోలింగ్ చేసుకున్నటువంటి వీడియోలు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆన్ స్టేజ్ మీద చెప్పినటువంటి వీడియోలు ఒకసారి వెనక్కి వెళ్ళి తీసుకొని చూసుకోండి. నేను చెప్పింది కాదు అది. ఆయన ఇచ్చిన మేనిఫెస్టో వేరు, ఆయన చేస్తానన్నది చెప్పారు. కావాలంటే మీరు ఆ మేనిఫెస్టోను కూడా పక్కన పెట్టుకొని చూసుకోవచ్చు. ఆవిడ అంటుంది, పేరు మర్చిపోయాను నేను. ఏదన్నా ఇప్పుడు మీరు చేయలేకపోయారు అనుకోండి, మేము చేయలేకపోతున్నామని చెప్పండి దమ్ముగా, తప్పేముంది? అది వదిలేసి ఒక్కొక్కటి వాలంటీర్స్ అసలు వాలంటరీ వ్యవస్థ మీకు 10,000 ఇస్తాం, మిమ్మల్ని వాలంటీర్లు తీము అన్నోళ్ళు అసలు వాలంటీర్లు అందరూ ఇటుపోయారు ఏందో నాకు అర్థం కావట్లేదు. ఎవరికి అడగాలనిపించట్లేదా? మీకు అన్యాయం జరిగింది అడగాలనిపించట్లేదా ఎవరికి? నాకు ఎంతమంది మెసేజ్లు పెట్టారో, అక్క వాలంటీర్ వ్యవస్థ కోసం మాట్లాడు. నేను మాట్లాడుతున్నా ఏం లాభం ఉంటుంది? మీలో కూడా అదే మాకు అన్యాయం జరిగిందని మీలో ఉంటే మేము మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది.